హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సవివరంగా. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆపరేషన్ సింధూర్ ముగిసింది. ఇండియా పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇండియా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇండియా పాకిస్తాన్ బోర్డర్ కూడా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. కానీ పాకిస్తాన్ లో మాత్రం ఆ ప్రశాంతత లేదు. ఎస్పెషల్లీ బలూచిస్తాన్ ప్రావిన్స్ లో సపరేట్ బలూచిస్తాన్ దేశం కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీపై భీకర దాడులు చేస్తుంది. ఆర్మీ బేస్ల పైన, వాళ్ళ పోస్టుల పైన, కాన్వాయ్ల పైన వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ దాడి చేసి పదుల సంఖ్యలో పాక్ సైనికుల్ని చంపుతున్నారు. బలూచిస్తాన్ లోని చాలా ప్రాంతాలపై పాక్ సైన్యం పట్టు కోల్పోయింది. బలూచిస్తాన్ లోని పలు ముఖ్య పట్టణాలని, హైవేలను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అధీనంలోకి తెచ్చుకున్నారు. పోలీస్ స్టేషన్ల పైన, ప్రభుత్వ కార్యాలయాల పైన దాడి చేసి పాక్ ప్రభుత్వ పాలనను అడ్డుకుంటున్నారు. బలూచిస్తాన్ మొత్తం తమ అధీనంలోకి తెచ్చుకోవడం కోసం గట్టిగా పోరాడుతున్నారు. గత 6 నెలలుగా పాకిస్తాన్ లో భీకర దాడులు చేస్తూ మారణహోమం సృష్టిస్తున్నారు. మే 7న భారత్ మొదలుపెట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఈస్ట్ ఫ్రంట్ మీద ఎక్కువ ప్రెషర్ క్రియేట్ చేస్తే దాన్ని అదునుగా చూసుకుని బిఎల్ఏ లోపల నుంచి పాకిస్తాన్ ఆర్మీ పైన విపరీతంగా దాడి చేసింది. సింధూర్ ఆపరేషన్ ముగిసిన తర్వాత కూడా బిఎల్ఏ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అక్కడి నుంచి దాడులను ఇంకా ఉధృతం చేసింది. 51 లొకేషన్ల పైన 71 దాడులు చేసి పదుల సంఖ్యలో సైనికుల్ని చంపారు. అంతేకాకుండా వాళ్ళు అధీనంలోకి తీసుకున్న ప్రాంతాలన్నింటినీ కలిపి రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అనే ఒక కొత్త దేశాన్ని వాళ్ళు అనౌన్స్ చేశారు. అంతటితో ఆగకుండా ఏవైతే వాళ్ళు మిత్ర దేశాలుగా ఫీల్ అయ్యారో ఇండియా, అలా కొన్ని దేశాలని మన ఎంబసీలు బలూచిస్తాన్ లో స్థాపించమని, అలాగే వాళ్ళ ఎంబసీ ఇండియాలో పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని కోరారు. వీటితో పాటు ఐక్యరాజ్య సమితి కూడా ఒక లేఖ రాశారు. వాళ్ళని ఒక స్పెషల్ కంట్రీగా గుర్తించాలని, పీస్ కీపింగ్ ఫోర్స్ పంపించి వాళ్ళకి రక్షణ కల్పించాలని ఆ లేఖలో కోరారు. ఈ బలూచిస్తాన్ ఉద్యమంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, జనరల్ గా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ అటువైపు వెళ్లే కంట్రీస్ లో ఇలాంటి ఉద్యమాల్లో గానీ, పోరాటాల్లో గానీ ఉమెన్ పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ బలూచిస్తాన్ ఉద్యమంలో మాత్రం ఐదర్ పొలిటికల్ పార్టిసిపేషన్ లో గానీ, మిలిషియా పార్టిసిపేషన్ లో గానీ మహిళల యొక్క పార్టిసిపేషన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. షరీఫ్ బలూచ్ అనే మహిళ మొట్టమొదటిసారి ఆత్మాహుతి పాల్పడి పాకిస్తాన్ సైనికులని, చైనా ఇంజనీర్స్ ని చంపింది. ఆ తర్వాత కూడా మహిళలు ఎన్నో ఆత్మాహుతి దాడులకి, మిలిషియా దాడులకు పాల్పడి ఎంతో మంది పాకిస్తాన్ సైనికులని, చైనా వర్కర్స్ ని చంపేశారు. మహిళలు కూడా ఈ ఉద్యమంలో ఇంత తీవ్రంగా పోరాటానికి కారణం ఏంటి? ఏదో ఒక సంఘర్షణ ఉంటే తప్ప మహిళలు కూడా బయటకు వచ్చి ఇంతలా పోరాటం చేయలేరు. అసలు బలూచిస్తాన్ ఉద్యమం ఇంత తీవ్రంగా ఎందుకు జరుగుతుంది? వీళ్ళకున్న కారణాలేంటి? ఒకసారి మనం చూద్దాం. ప్రధానంగా మనకి 3 కారణాలు కనిపిస్తాయి. ఇంకా వేరే వేరే ఉండొచ్చు. ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి హిస్టారికల్ రీజన్, చారిత్రాత్మక కారణం. రెండవది మానవ హక్కుల ఉల్లంఘన, హ్యూమన్ రైట్స్ వయలేషన్. మూడోది వనరుల దోపిడీ. ఈ 3 కారణాలు ఒక్కొక్కటి వివరంగా చూద్దాం. మొదటిది హిస్టారికల్ రీజన్. సో అసలు ఏం జరిగింది హిస్టరీలో? 1947 లో ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు బలూచిస్తాన్ పాకిస్తాన్ లోని అంతర్భాగం కాదు. మనకి ఈ రైట్ సైడ్ ఉన్న మ్యాప్ లో ఏవైతే ఈ రెడ్ కలర్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ 1947 ముందు బ్రిటిష్ ఆధీనంలో ఉండేవి. కాబట్టి మనకు స్వతంత్రం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆ ప్రాంతాలన్నీ పాకిస్తాన్ అధీనంలోకి పోయాయి. కానీ ఈ కిందున్న ఈ పెద్ద ఎల్లో పార్ట్ అప్పుడు 4 స్వతంత్ర రాజ్యాలుగా ఉండేవి. ఇవి బ్రిటిష్ రాజ్యంలోని భాగాలు కాదు. కాబట్టి అవి ఆటోమేటిక్ గా పాకిస్తాన్ కి వెళ్ళలేదు. అవి స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నాయి. వీటిలో కొన్నిటిని పాకిస్తాన్ నాయకులు అప్పట్లో చర్చల ద్వారా మాట్లాడుకుని కొన్ని రాజ్యాలని పాకిస్తాన్ లో విలీనం చేసుకున్నారు. కానీ కలాత్ అనే ఈ స్వతంత్ర రాజ్యం మాత్రం మొదటి నుంచి స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నాయి. అది బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నప్పుడు, బ్రిటిష్ వారు వెళ్లిపోతున్నప్పుడు, ఈవెన్ బ్రిటిష్ వారు వెళ్లిపోయిన తర్వాత కూడా వాళ్ళు మొదటి నుంచి మేము స్వతంత్రంగా ఉంటాము అని చెప్తూనే వచ్చారు. దానికి పాకిస్తాన్ కూడా ఒప్పుకుంది. తర్వాత వన్ ఫైన్ డే 1948 అరౌండ్ మార్చ్ 28, 29 పాక్ తన ఆర్మీని పంపించింది ఈ కలాత్ ని ఆక్యుపై చేసుకోవడానికి. సో ఆ ఆర్మీని చూసి అప్పటి కలాత్ కింగ్ అయినటువంటి అహ్మద్ యార్ ఖాన్ భయపడిపోయి వెంటనే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ మీద సంతకం పెట్టేసి తన స్వతంత్ర రాజ్యాన్ని పాకిస్తాన్ లో కలిపేశాడు. పాకిస్తాన్ ముందు వాళ్ళ స్వతంత్ర దేశాన్ని ఒప్పుకొని తర్వాత ఆర్మీని పంపించి విలీనం చేసుకుంది. ఈ మోసాన్ని చరిత్రలో మోస్ట్ ఫేమస్ గా జిన్నా బిట్రయల్ అంటారు. ఈ విలీన ప్రక్రియ మొత్తాన్ని అహ్మద్ యార్ ఖాన్ తమ్ముడు అబ్దుల్ కరీం వ్యతిరేకించారు. పాకిస్తాన్ కి వ్యతిరేకంగా స్వతంత్ర బలూచిస్తాన్ దేశం కోసం ఆయుధం పట్టి పోరాటం మొదలు పెట్టాడు. ఇలా మొట్టమొదటి బలూచిస్తాన్ ఫ్రీడమ్ ఫైట్ మొదలైంది. కానీ ఈ ఫైట్ ని పాకిస్తాన్ 2-3 సంవత్సరాల్లో తన ఉక్కుపాదంతో అణిచివేసింది. పోరాటాన్ని అయితే అణిచివేసింది, కానీ అబ్దుల్ కరీం బలూచిస్తాన్ ప్రజల గుండెలో నాటిటువంటి స్వతంత్ర బలూచిస్తాన్ దేశం అనే ఉద్యమ స్ఫూర్తిని మాత్రం ఏమీ చేయలేకపోయింది. అప్పటి నుంచి బలూచిస్తాన్ ప్రజలు చాలా సార్లు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా, పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటం చేశారు. కానీ ప్రతిసారి పాకిస్తాన్ వాళ్ళ ఉద్యమాన్ని విజయవంతంగా అణిచివేస్తూనే వచ్చింది. ప్రధానంగా ఎందుకంటే బలూచిస్తాన్ లో రకరకాల జాతులు, తెగలవాళ్ళు ఉన్నారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఉద్యమం వాళ్ళ సొంతగా చేసుకుంటూ ఉన్నారు తప్ప అందరూ కలిసి
సంఘటితంగా ఒక బలూచ్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళకపోయారు. అందువల్లే పలుమార్లు పాకిస్తాన్ సైన్యం వాళ్ళ ఉద్యమాన్ని అణచివేయగలిగింది. ఇలా ఈ బలూచిస్తాన్ ఉద్యమకారులు చరిత్రలో 4 సార్లు ఉద్యమాన్ని ఉధృతంగా చేశారు. అన్నిసార్లు అణచివేయబడ్డారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం 2004-5 నుంచి మొదలైంది. అప్పటి నుంచి దీని యొక్క ఉధృతి పెరుగుతూ వస్తుంది కానీ తగ్గలేదు. ఈసారి బలూచిస్తాన్ ప్రజలందరూ కలిసి బలూచిస్తాన్ నేషనల్ అలయన్స్ అనేది స్టార్ట్ చేసి అందరూ జాతులు తెగలు కలిసి ఈ ఉద్యమాన్ని ఇంత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇది హిస్టారికల్ రీజన్. ఇప్పుడు సెకండ్ది మానవ హక్కుల ఉల్లంఘన. మొదటి నుంచి పాకిస్తాన్ ఈ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తూ వచ్చింది. బలూచిస్తాన్ ప్రజలపై విపరీతమైన ఆంక్షలు పెట్టింది. ఉన్నంతలోనే పాకిస్తాన్ అభివృద్ధిలో వాళ్ళ పార్టిసిపేషన్ లేకుండా చేసింది. పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళ ఇళ్లలోకి దూరి మగవాళ్ళని కిడ్నాప్ చేసి టార్చర్ చేసేది. వాళ్ళ శవాలు రోడ్డు పైన అక్కడ ఇక్కడ వాళ్ళకు దొరుకుతూ ఉండేవి. కొంతమంది అయితే శవాలు కూడా దొరికేవి కాదు. వాళ్ళు చనిపోయినారా బతుకున్నారా కూడా కుటుంబ సభ్యులు తెలిసేది కాదు. సో కుటుంబంలో సంపాదించే వారిని కోల్పోయి ఎన్నో కుటుంబాలు పేదరికంలోకి నెట్టబడ్డాయి. ఇలా ఎన్నో కుటుంబాలు వాళ్ళ కొడుకుల్ని, తండ్రులని, అన్నదమ్ముల్ని కోల్పోయాయి. ఇవన్నీ బలూచ్ మహిళల్లో ఒక పోరాట స్ఫూర్తిని రగిలించాయి. అందుకే బలూచ్ పోరాటంలో మహిళలు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అది పొలిటికల్ ఫ్రంట్ లో కానీ మిలిషియా ఫ్రంట్ లో కానీ వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఇక మూడో కారణానికి వస్తే వనరుల దోపిడీ. బలూచిస్తాన్ ప్రజలు చాలా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. సో బలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వాటిలాగా పూర్తిగా వెనుకబడిన ప్రాంతం కాదు. బలూచిస్తాన్ ని రిచ్ ప్రావిన్స్ పూర్ పీపుల్ అంటారు. ఎందుకంటే బలూచిస్తాన్ లో అంత ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ఎంటైర్ పాకిస్తాన్ ని పేదరికం నుంచి బయటపడేసేంత ఖనిజ వనరులు అక్కడ ఉన్నాయి. గోల్డ్, కాపర్, ఐరన్, మాంగనీస్, కోల్, జిప్సమ్, క్రోమైట్, యాంటిమోనీ, మార్బుల్, న్యాచురల్ గ్యాస్ ఇలాగ ఎన్నో అమూల్యమైన ఖనిజాలు అక్కడ పెద్ద మొత్తంలో ఉన్నాయి. గోల్డ్ 25 టన్స్ పర్ ఇయర్, కాపర్ 5 బిలియన్ టన్స్, క్రోమైట్ 2 బిలియన్ టన్స్, ఐరన్ 800 మిలియన్ టన్స్, జింక్ 3 మిలియన్ టన్స్, కోల్ 200 మిలియన్ టన్స్, జిప్సమ్ 300 మిలియన్ టన్స్ ఇలా అపార ఖనిజ నిక్షేపాలు బలూచిస్తాన్ లో ఉన్నాయి. కానీ ప్రజలు మాత్రం కటిక పేదరికంలో ఉన్నారు. ఎందుకంటే వీటిపై వచ్చిన ఆదాయం ఏది కూడా బలూచిస్తాన్ ప్రజలకి దక్కటం లేదు. పాకిస్తాన్ మనకి బయట నుంచి చూస్తే అంతా ఒకే దేశంలో కనిపిస్తుంది. కానీ పాకిస్తాన్ లోపల నుంచి చూస్తే ప్రధానంగా పాలిటిక్స్ గాని ఆర్మీ గవర్నెన్స్ వీటిలో పాకిస్తాన్ పంజాబీల ఆధిపత్యం ఉంటుంది. కొంతవరకు సింధ్ ప్రజలు కూడా ఉంటుంది. ఇలా వీళ్ళు జాతి సంపద మొత్తాన్ని దోచుకుంటున్నారు, మా బలూచిస్తాన్ సంపదను కూడా అలాగే దోచుకుంటున్నారు అని ఈ బలూచిస్తాన్ ప్రజలు పంజాబీస్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మా సంపద మాకు మా పిల్లలకి దక్కాలి అని వీళ్ళు పోరాడుతున్నారు. ఈ 3 కారణాల వల్ల ప్రధానంగా వాళ్ళు ఈ రోజు పాకిస్తాన్ సైన్యం పైన పాకిస్తాన్ ప్రభుత్వం పైన ఇంత ఘోర యుద్ధం చేస్తున్నారు. బలూచిస్తాన్ లోని ప్రముఖ పట్టణాలని నగరాలని అధీనంలోకి తీసుకుని రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అనే ఒక ప్రత్యేక దేశంగా క్లెయిమ్ చేసుకుంటున్నారు. వారి పోరాటం ఫలించి బలూచిస్తాన్ అనే ఒక కొత్త దేశం త్వరలో ఆవిర్భవిస్తుందని ఆశిద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.